పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 5వ తపస్కాల శుక్రవార వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. క్రీస్తునాథుని యందలి ప్రియ దైవబిడ్లారా, ఈ యొక్క నూతన నిబంధనలో ప్రభువైన దేవాదేవుని ప్రార్థించే తీరు, ఆరాధించే విధానాన్ని గురించి పవిత్ర గ్రంథం మనకి ఏమి బోధిస్తుంది, ఒకసారి మన యొక్క పవిత్ర గ్రంథంలో ఉన్న వాక్యాల ద్వారా మనందరం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో ప్రభువైన దేవాదేవుని ప్రార్థించే తీరు, ఆరాధించే తీరును గురించి మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 2:11లో ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు క్రీస్తు భగవంతుడు చిన్నారి బిడ్డగా ఉన్నప్పుడు అతన్ని కనుగొని చూచి సాష్టాంగపడి ఆరాధించారు, సంచులు విప్పి కానుకలను సమర్పించారని మొట్టమొదటిగా మనము చూస్తూ ఉంటాం. ప్రియ దైవబిడ్లారా, అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వాక్యంలో ప్రార్థన చేసేటప్పుడు మనం మన యొక్క గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న తండ్రి అయిన దేవాదేవుని ప్రార్థించమని క్రీస్తు భగవంతుడే స్వయముగా తెలియజేసి ఉన్నారు. అదేవిధముగా మనం చేసే ప్రార్థన వ్యర్థ పదార్థాలతో ఉండకుండా ఇదిగో ఈ విధముగా ఉండాలి అని పరలోక ప్రార్థనను క్రీస్తు భగవంతుడే స్వయంగా నేర్పించారు. లూకా సువార్తలో చదువుతూ ఉంటాం, ఆ ప్రార్థనను శిష్యులకు నేర్పించే సమయానికి ముందు క్రీస్తు భగవంతుడు సహితము ప్రార్థన చేసి ఉన్నారని. ఇటువంటి ప్రార్థన చాలా బలమైన ప్రార్థన, విలువైన ప్రార్థన. దేవాదేవుడే మనుష్య కుమారుడై ఈ లోకంలో తన యొక్క శిష్యులకి మనందరికీ నేర్పించిన ప్రార్థన. కాబట్టి అటువంటి ప్రార్థన ద్వారా భగవంతుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మన యొక్క అవసరాల కోసం ప్రార్థన చేయమని భగవంతుడే నేర్పించి ఉన్నారు. అదేవిధముగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యంలో కుష్ఠరోగి ప్రభువు ముందు మోకరించి ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలమని. భగవంతుడు ఆ ప్రార్థన ఆలకించి శుద్ధి గావించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వాక్యంలో శతాధిపతి ఈ విధముగా ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రభువు నీవు నా ఇంట్లో వచ్చుటకు నేను అర్హుడను కాను, ఒక మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థత పొందుతాడని ప్రార్థన చేశాడు, మనవి చేస్తూ ఉన్నా. ఈ విధముగా యొక్క స్వార్థ పట్టణంలో పదే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థన చేసిన విధానాన్ని చదువుతూ ఉంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక వ్యక్తి తన యొక్క కుమార్తె మరణావస్థలో ఉందని చెప్పేసి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీ వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచిన ఆమె బ్రతుకుతుంది అని ప్రార్థించారని వాక్యాలు సెలవిస్తున్నాయి. ప్రియ దైవబిడ్లా, ఈ విధముగా చదువుకుంటూ పోతే మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వాక్యంలో కననీయ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు దావీదు కుమార నాపై దయచూపము, దయం పట్టి నా కుమార్తె మిక్కిలి బాధపడుచు ఉన్నదని మొరపెట్టుచు ఉన్నది. ఇది దేవాదేవుని ప్రార్థించే విధానమని భగవంతుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అదేవిధముగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వాక్యంలో సహితము యేసు ప్రభువు ముందు మోకరిల్లి, ప్రభువు నా పుత్రుని కరుణింపము, మూర్ఛరోగములన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులో నేలలో పడుచున్నారని ఒక తండ్రి తన యొక్క కుమారుని కోసం ప్రార్థిస్తూ ఉన్నారని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అదేవిధముగా మత్తయి సువార్త 19:13వ వాక్యం 14వ వాక్యం చదువుకున్నట్లయితే కొందరు దేవుని దగ్గరకు వచ్చి తమ బిడ్డలపై చేతులు ఉంచి ప్రార్థించమని క్రీస్తు భగవంతుని కోరుతూ ఉన్నారని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రభువైన దేవాదేవుని అదిగో గుడ్డివాడు ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రభువు దావీదు కుమార మాపై దయచూపము, ఇదిగో ఈ యొక్క గుడ్డితనం నుంచి మాకు స్వస్థతను చేకూర్చుము అన్న విధముగా వాళ్ళు ప్రార్థన చేసిన విధముగా మనము చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులా, అదేవిధముగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రభువైన దేవాదేవుడు సెలవిస్తున్నారు, ప్రార్థన చేసే స్థలం పవిత్రమైన స్థలము అన్న విధముగా 13వ వాక్యంలో నా ఆలయము ప్రార్థన ఆలయముగా పిలువబడాలి.
కాబట్టి ప్రార్థనా స్థలాన్ని ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి అని భగవంతుడు గుర్తు చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభైన క్రీస్తు భగవంతుడు సహితము ప్రార్థించిన ఆ యొక్క తీరు, యేసు ప్రభు ఆకాశం వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించెను, తండ్రి, నా ఘడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరపమని క్రీస్తు భగవంతుడు ప్రార్థించిన ఆ తీరు లూకాసు వార్తలో 22వ అధ్యాయంలో ఆ యొక్క క్రీస్తు భగవంతుడు శిష్యులతో ఈ విధముగా పలుకుతున్నారు. శోధనలకు గురి కాకుండా ఉండుటకై ప్రార్థన చేయండి అంటూ ఉన్నారు. మరి దూరంగా క్రీస్తు భగవంతుడు కూడా వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థించినని వాక్యము సెలవిస్తుంది 41-42 వచనములో. అదేవిధముగా మరికొద్ది సమయానికి 22వ అధ్యాయము 44-45 వాక్యంలో ప్రభైన దేవాదేవుడు ఇంకా దీక్షతో ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచు ఉండెను. ఈ విధముగా ప్రభైన క్రీస్తు భగవంతుడు సహితము ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులు కూడా ప్రార్థన చేయమని అర్థిస్తూ ఉన్నారు. ప్రియ దైవబిడ్డలారా, మరి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే తన యొక్క శిష్యులను సహితము ఎన్నుకునే సందర్భంలో లూకాసు వార్త 6వ అధ్యాయము మరి 12-13 వాక్యాలు చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు భగవంతుడు అదిగో ఆ రాత్రంతా ప్రార్థనలో గడిపిన తర్వాత అపోస్తులను ఎన్నిక చేసి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. పరలోక ప్రార్థనను ఆ యొక్క శిష్యులకు నేర్పించే సమయంలో కూడా ప్రార్థన చేసి వచ్చారని లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా చూసుకున్నట్లయితే ప్రార్థన అనేది అతి ముఖ్యమైనది. క్రీస్తు భగవంతుడు సహితము తన యొక్క చివరి రోజులలో ప్రార్థన చేశాడు. తండ్రి అయిన దేవాదేవుని ప్రాధేయపడి ఉన్నారు. మరి దేవుని చిత్తంగా ఉండాలని చెప్పేసి దైవ చిత్తానికి తల ఉంచారు. మరి మన యొక్క ప్రార్థనలు ఎలా ఉన్నాయి ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థనలు నిస్వార్థమైన ప్రార్థనలుగా ఉన్నాయా, లేక స్వార్థపూరితమైన ప్రార్థనలుగా ఉన్నాయా? మనందరికీ తెలుసు, ఆ యొక్క పరిసయ్యుడు సుంకరి ప్రార్థన. పరిసయ్యుడు అహంభావంతో ప్రార్థన చేశాడు. సుంకరి తను పాపాత్ముడుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, కరుణించమని ప్రార్థన చేశాడు. మరి అనేక విధాలుగా ఇటువంటి ప్రార్థనా విధానం ఉన్నప్పుడు మనం అహంభావంతో ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే దీనత్వంతో ప్రార్థన చేస్తున్నామా, మోకరిల్లి ప్రార్థన చేస్తున్నామా, లేక మనం ఆ యొక్క భక్తి భావం లేకుండా ప్రార్థన చేస్తున్నామా? హృదయ పరిశీలన చేసుకొని ఈ వాక్యాలన్నింటినీ కూడా మన యొక్క జీవిత విధానంలో చక్కనైన ప్రార్థనా పరులుగా చేయడానికి అహంభావాన్ని తొలగించి వేసి వినయత్వం కలిగి భక్తి భావంతో దేవునికి విన్నవించుకునే ప్రార్థనా పరులుగా భగవంతుడు మనందరినీ మార్చమని దేవాదేవుని వేడుకుందాం. ప్రభువైన దేవాదేవుడు ఈ వాక్యాల ద్వారా మనందరిని దీవించుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, వారందరి కుటుంబాలని ప్రార్థనాపరులుగా దీవించి ఆశ్రయింతురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.